సంతోషమందైనా శ్రమల ఎందైనను నా స్తుతి కీర్తనకు ఆధారము నీవే. సంతోషమందైనా శ్రమల ఎందైనను నా స్తుతి కీర్తనకు ఆధారము నీవే. నిత్యమైన మహిమలో నన్ను నిలుపుటకు శుద్ధ సువర్ణముగా నన్ను మార్చుచున్నావు. నిత్యమైన మహిమలో నన్ను నిలుపుటకు శుద్ధ సువర్ణముగా నన్ను మార్చుచున్నావు. ఆకాశమందుండి ఆశీర్వదించితివి, అభాగ్యుడనైన నేను కనికరింపబడితిని. ఆకాశమందుండి ఆశీర్వదించితివి, అభాగ్యుడనైన నేను కనికరింపబడితిని. నీలో నిలుచుటకు బహుగా ఫలించుటకు నూతన కృపలతో నన్ను మనస్ఫూర్తిగా చెప్తా. నీలో నిలుచుటకు బహుగా ఫలించుటకు నూతన కృపలతో నన్ను నింపుచున్నావు. కలనైన మరువను నీవు నడిపిన మార్గం, క్షణమైన విడువను నీతో సహవాసం. ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే, నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే. నా యేసయ్యా కృప చూపుచున్నావు, వాత్సల్య పూర్ణుడవై నా యేసయ్యా నడిపించుచున్నావు, స్ఫూర్తి ప్రదాతవై. ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే, నీతో నా అనుబంధం మాధుర్యమే, నీతో నా అనుబంధం మాధుర్యమే, నీతో నా అనుబంధం మాధుర్యమే. ఆకాశమందుండి ఆశీర్వదించితివి, అభాగ్యుడనైన నేను కనికరింపబడితిని. నీలో నిలుచుటకు బహుగా ఫలించుటకు నూతన కృపలతో నన్ను నింపుచున్నావు. ప్రతి ఒక్కరు చెప్తామా? నీలో నిలుచుటకు బహుగా ఫలించుటకు నూతన కృపలతో నన్ను నింపుచున్నావు. ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే, నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే. యేసునికి స్తోత్రము, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధుడానికి స్తోత్రం. హల్లెలూయా. ఆరాధనకు యోగ్యుడానికి స్తోత్రమయ, స్తోత్రమయ. ప్రతి ఒక్కరు అలాగే మోకరించి సమయంలో ప్రతి ఒక్కరు ప్రార్థన చేద్దాం. భారము కలిగి మనం ప్రార్థన చేద్దాం. ఆయన మనతో మాట్లాడాలనుకున్న ప్రతి ఒక్క మాటను స్పష్టముగా తేటగా మన అందరి హృదయాలకు హత్తుకునే విధముగా దేవుని సన్నిధిలో మనము ఈ సమయంలో మనము ప్రార్థన చేద్దాం. ఆయన సన్నిధిలోనికి వచ్చిన వారెవ్వరు కూడా వట్టిగా వెళ్ళకుండా, ఆయన యొక్క దీవెనలు పొందుకుని వెళ్ళకుండా ఉండే విధంగా ఉండాలంటే మనము హృదయపూర్వకంగా దేవుని సన్నిధిలో మన హృదయాలను సమర్పించే ఒక ప్రార్థనలో మన హృదయాన్ని మనం సిద్ధపరచుకుందాం. ఆయన యొక్క మాటల కొరకు, ఆయన ఆదరణ కలిగించేటువంటి మాటల కొరకు మనం ఈ సమయంలో మనం ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, నీ ఘనమైన నామానికి లెక్కలేని స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఈ పునరుత్థాన దినమునందు ప్రభా మిమ్మల్ని ఆరాధించడానికి మేమందరము కూడా ప్రభా కూడి ఉండగా
మా మధ్యన మీరు సంచరించమని అడుగుచున్నాం ప్రభా. ప్రతి ఒక్కరి హృదయాలు మీరు దర్శించమని అడుగుచున్నాం ప్రభా. ఎవరు ఏ బాధల చేతైతే, ఎవరు ఏ ఇబ్బందుల చేతైతే మీ సన్నిధికి వచ్చారో మాకైతే తెలియదు, కానీ సమస్తమును ఎరిగి ఉన్న దేవునికి ప్రభా మీకు మాత్రమే తెలుసు గనుక ప్రభా, ప్రతి ఒక్కరి హృదయాలు మీరు దర్శించి వారి హృదయాలకి అవసరమైన ప్రతి ఒక్క మాటని, వారి కుటుంబాలకి అవసరమైన ప్రతి ఒక్క మాటని, వారి జీవితంలో ప్రభా వారు పొందుకోవాల్సిన ప్రతి ఒక్క దీవెనలను ప్రభా వారందరికీ మీరు దయచేయమని అడుగుచున్నాం ప్రభా. కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగిస్తున్నాం. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడమని అడుగుచున్నాం ప్రభా. అల్పులము అయోగ్యమైనటువంటి మమ్మల్ని ప్రభా ఈ విధంగా మీరు ఏర్పరచుకొని మీ దివ్యమైన సంఘములు ప్రభా మమ్మల్ని ప్రభా నిలబెట్టినందుకు వందనాలు చెల్లించుకుంటూ, అలాగే ప్రభా మీ ఆత్మ ద్వారా ప్రతి ఒక్కరితో ప్రభా మీరు దర్శించి ప్రతి ఒక్కరికి నూతనమైన ప్రభా దీవెనలు, నూతనమైనటువంటి ఆశ్చర్యమైన కార్యాలు వారి జీవితంలో మీరు అనుగ్రహిస్తారని నమ్ముచు యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభువు నామమున కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభు పెట్టారు అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నా. 27వ కీర్తన 14వ వచనం. యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము, ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా ఉంచుకొనుము. యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన హృదయం అనేది ధైర్యముగా నిబ్బరంగా ఉండాలని ఆయన వాక్యము సెలవిస్తుంది. అయితే ఈరోజు వాక్య భాగముగా మనము 3 విషయాల గురించి మనం తెలుసుకుందాం. అయితే మొదటిదిగా మనం గమనించినట్లయితే మన యొక్క ప్రార్థనలకు సమాధానము ఆలస్యం అవుతుందా లేదా? తప్పకుండా అవుతుంది. అయితే అదేవిధంగా మనము ఏవైతే క్రియలను మనం పొందాలని ఆయన యొద్ద మనం కనిపెట్టుకుని ఉంటున్నామో ఆ క్రియలు, ఆ యొక్క ప్రార్థనలకు సమాధానము ఆలస్యం అవుతుందంటే దాని వెనుక దేవుడు వేటిని దాచించాడంటే, యోహాను సువార్త 11వ అధ్యాయాన్ని మనం తెరిచినట్లయితే 40వ వచనాన్ని మనం చదువుకుందాం. అందుకు యేసు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనేను. అంతట వారు ఆ రాయి తీసివేసిరి. యేసు కన్నులు పైకెత్తి, తండ్రి, నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీవు ఎల్లప్పుడూ నా మనవి విన్నుచున్నావని నేనెరుగుదును, గాని నీవు నన్ను పంపితివని చుట్టూ నిలిచియున్న ఈ జనసమూహము నమ్మునట్లు వారి నిమిత్తమై ఈ మాట చెప్పితిన నేను. ఆయన అలాగు చెప్పి లాజరు బయటకు రమ్మని బిగ్గరగా చెప్పగా, చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడే వెలుపలికి వచ్చెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే మనం చదవబడిన ఈ వాక్య భాగాన్ని శ్రద్ధగా మనం ధ్యానించినట్లయితే ఇక్కడ జరిగినటువంటి సంఘటన మనకందరికీ తెలిసిన భాగమే. అయితే వీటన్నిటిని పక్కన పెడితే ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు అతనికి ముందుగానే వార్త తెలియజేయబడింది. ఏమని? నీవు బహుగా ప్రేమించే లాజరు చనిపోయినాడని ఆయనకు వార్త తెలిసింది. కానీ ఇంత మాత్రము తొందరపడకుండా ఏం చేశారు? ఆలస్యము చేశారు. ఎన్ని దినములంట? 2 దినములు ఆయన ఆలస్యం చేశారు. అదంతా జరిగిన తర్వాత మనం చూసినట్లయితే యేసు రాయి తీయవేయడని చెప్పగా, చనిపోయిన వాని సహోదరి అయిన మార్త, ప్రభువా, అతడు చనిపోయి 4 దినములైనది గనుక ఇప్పటికీ వాసన కొట్టునని ఆయనతో చెప్పాను. అందుకు యేసు ఏమనంటారంటే, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు. ఏంటా దేవుని మహిమ? ఏంటా దేవుని మహిమ అంట? చనిపోయిన లాజరు అనగా అప్పటికే ఎన్ని రోజులైనాయి అంట? 4 దినాలైనవి. ఇప్పటికీ వాసన కొట్టుతుందని యేసుతో ఆమె చెప్పినప్పుడు యేసు ఏమని సెలవిస్తున్నారంట? నీవు నమ్మిన ఎడల దేవుని యొక్క మహిమను చూస్తావు అనగా ఆ మాట చెప్పి ప్రభువైన యేసుక్రీస్తు వారు అక్కడ ఏం చేస్తున్నారంట? దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు. ఏమని చెల్లిస్తున్నారు? నీవు నా మనవి విన్నందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఎందుకు ఈ మాట దేవుడు చెప్పారంటే, అక్కడున్నటువంటి ప్రజలందరికీ ఈయన ఆలస్యమో ఎందుకు చేశారో, లేకపోతే ఆ ఆలస్యం వెనుక ఏమి దాగి ఉన్నదో తెలియజేయడానికి ఇప్పుడు దేవునికి ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు. అయితే ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఈ విధంగా చెప్తున్నారు, నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుతున్నా, కానీ నేనైతే నేను ఎప్పుడు మనవి చేసినా అది ఆలకిస్తావని నేను నమ్ముచున్నాను. కానీ ఎవరైతే ఇక్కడ ఉన్న ప్రజలు ఉన్నారో, ఎవరైతే నా చుట్టూ ఉన్నటువంటి ప్రజలు ఉన్నారో, జనసమూహం ఉన్నారో, వారందరికీ తెలియజేయడం కోసమే నేను నీకు ఈ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఎందుకు ఆయన ఆ కృతజ్ఞతాస్తుతులు చెల్లించారంటే, ఇప్పుడు చనిపోయిన లాజరు అనగా సమాధిలో పెట్టబడినటువంటి లాజరు బయటికి రాగలడని ప్రభువుకి ముందుగానే తెలిసి ఇప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏం చెల్లిస్తున్నారంట? కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు. ఆ తర్వాత ఏం రాయబడిందంటే, లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా, చనిపోయినటువంటి లాజరు అనగా
ఆ మనిషికి చుట్టబడినటువంటి ప్రతి ఒక్క వస్త్రములు కట్టబడిన వాడే వెలుపలికి వస్తున్నట్లుగా మనము చూస్తాం. అయితే ఈ సంగతినంతటిని దేవుడు మనకి తెలియజేస్తున్నారు అనగా ఏ మాటను చెప్పడానికంటే, మన యొక్క విజ్ఞాపనలు కానీ, మన యొక్క ప్రార్థనలు కానీ, మనము దేవునికి చేసే విన్నపములు కానీ ఒక్కొక్కసారి ఆలస్యము అవుతుందని మనకు అనిపించినా కూడా ఆయన నిర్ణయము ఎలాంటిదంటే సంపూర్ణమైన సమయానికే వస్తుంది. అనగా మనము మానవులైనటువంటి మనకుండే సందేహాలు అనేకమైనవి, కానీ ప్రభువు నిర్ణయించే సమయము మాత్రము ఆయన సంపూర్ణముగా చేయడానికి ఆయన ఇష్టపడే దేవుడు. ఎందుకంటే ఒకవేళ లాజరు ఆయన చనిపోయిన వెంటనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆ గృహమును దర్శించి లాజరును దర్శించి ఒకవేళ స్వస్థపరిచి ఉండుంటే అక్కడ అంత గొప్ప కార్యము, లేకపోతే ఇంత గొప్పగా మనము చెప్పుకునే వారము కూడా కాదు. కానీ ఆయన ఆలస్యం చేసి ఆయన యొక్క మహిమను ప్రజలందరికీ చూపించే విధముగా ఆయన ఆలస్యం చేసి లాజరును లేపినట్లుగా మనం చూస్తాం. ఆయన లాజరును లేపడానికి గల కారణం, ఆ గృహము వారికి ఎదురైనప్పుడు, ఆ గ్రామము ఎదురైనప్పుడు ప్రతిసారి కూడా ఆ గృహాన్ని దర్శించి యేసుక్రీస్తు ప్రభు వారు వెళ్ళేవారంట. అనగా ఆ హృదయం, ఆ కుటుంబము ఎల్లప్పుడూ కూడా ప్రభు యొక్క ప్రేమను పొందుకున్న విధముగా ఉన్నట్లుగా మనం చూస్తాం. 7వ వచనాన్ని మనం చదువుకుందాం. అట్టు పిమ్మట ఆయన మనం యూదాయకు తిరిగి వెళ్ళుదామని తన శిష్యులతో చెప్పగా, ఆయన శిష్యులు, బోధకుడా, ఇప్పుడే యూదులు నిన్ను రాళ్ళతో కొట్ట చూచుచుండిరే, అక్కడికి తిరిగి వెళ్ళుదువా అని ఆయనను అడిగిరి. ఏం చేస్తున్నారంటే ఈ యూదులు ఆయనను రాళ్లతో కొట్టడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. అయితే ఎప్పుడైతే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ అద్భుత కార్యం చేశారో ఆ యూదులలో కొందరే ఆయన యందు విశ్వాసము ఉంచిరి. అనగా యూదులందరిలో కూడా విశ్వాసం కలిగే రీతిలో, విశ్వాసం కలిగే విధముగా, అనగా ఎవరు ఆ యూదులంటే ఆయనను రాళ్లతో కొట్టడానికి వేచి చూస్తున్నటువంటి వారిలో కొందరు, యూదులలో కొందరు ఆయన యందు విశ్వాసం ఉంచినట్లుగా మనకి ఇక్కడ రాయబడి ఉంది. కానీ వారిలో కొందరు ఏ ప్రయత్నంతో అయితే వారు వచ్చారో, ఏ ఆశతో, ఏ ఆలోచనల చేత అయితే వచ్చారో, వాళ్ళ ఆలోచనలు, వారి యొక్క ప్రయత్నాలని వారు చేసినట్లుగా మనకి ఇక్కడ రాయబడింది. ఏంటంట, వారిలో కొందరు పరిసయ్యుల యొద్దకు వెళ్ళి ఆయన చేసిన కార్యములను గూర్చి వారితో చెప్పిరి. అనగా వారు వచ్చిన పని ఏంటి? యేసయ్యను ఏదో విధంగా రాళ్ళతో కొట్టి చంపాలి, లేకపోతే ఆయనను మన యొక్క నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అప్పగించాలని వారి యొక్క ప్రయత్నాన్ని చేయడానికి వారు వచ్చారు. కానీ వారు వచ్చిన పని ఏమైతే ఉందో ఆ పనిని పక్కన పెడితే ఇప్పుడు వారు అక్కడికి వచ్చి దేవుని యందు విశ్వాసాన్ని పొందుకున్నారంట. అనగా ఈ దేవుడు, అనగా మనం రాళ్లతో కొట్టడానికి ప్రయత్నిస్తున్నటువంటి ఈ యేసుక్రీస్తు ప్రభువు చనిపోయిన వారిని కూడా లేపగలగవాడని ఆయన యందు విశ్వాసం ఉంచారంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గనుక దేవుడు వారి యొక్క మనసులను కూడా మార్చాడు. అనగా వారి యొక్క కుటుంబంలో ఉన్నటువంటి బాధను తీసివేయడమే కాకుండా, అనగా చనిపోయిన లాజరును ఆయన లేపడమే కాకుండా, ఇప్పుడు యూదులలో కొందరిలో ఉన్నటువంటి వారి యొక్క మనస్సును, అనగా వారి యొక్క విశ్వాసాన్ని బలపరిచే విధముగా ఆయన యొక్క కార్యము ఇక్కడ ఉన్నది. అనగా కేవలము ఆయన ఏం మాట్లాడారు? కేవలము లాజరు బయటికి రా అని మాత్రమే ఆయన పలికారు. కానీ ఒక్క మాట చెప్తేనే ఈ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మాట, అనగా ఒక్క మాట చెప్తేనే చనిపోయిన మనిషి లేస్తాడా, లేకపోతే ఒక్క మాట చెప్తేనే 4 రోజుల నుండి లేవని వ్యక్తి ఒక్క రోజులోనే ఒక్క మాటతోనే లేస్తాడా అనే సందేహము ఎవరిలో వచ్చి ఉంటుందంటే ఈ యూదులలో కొందరిలో వచ్చి ఉంటుంది. లేకపోతే వారిలోనే ఈ విశ్వాసము, దేవుని యందు విశ్వాసము, అనగా చనిపోయిన వారిని, జీవము లేని మనుషులను, జీవము లేనటువంటి ప్రజలను కూడా ఈ దేవుడు లేపగలిగే శక్తివంతుడని ప్రజలందరూ విశ్వసించారంట. గనుక ఆయన చేసిన కార్యము ఆ యొక్క కుటుంబానికి మేలు చేసే విధంగా ఉంటే, మరొక పక్క యూదులకు కూడా విశ్వాసాన్ని ఇచ్చే విధముగా ఈ యొక్క కార్యము జరిగినట్లుగా మనం చూస్తాం. కనుక మనం యొక్క విజ్ఞాపనలు కానీ, మనం ఆయనకి చేసేటువంటి ప్రార్థనలు కానీ ఆలస్యం అవుతుందంటే దాని వెనుక దేవుడు ఆయన యొక్క మేలుల్ని దాచించాడని మనము గమనించాలి. అనగా లాజరు మరణించిన తర్వాత 4 రోజులకు ఆయన వచ్చారంటే అక్కడ ఆలస్యం చేసినట్లుగా మనం చూస్తాం. అక్కడ కేవలము దేవుడు ఎన్ని రోజులు ఆలస్యం చేశాడు? 4 రోజులే. కానీ మన జీవితంలో అనేక వారాలు, అనేక నెలలు, అనేక సంవత్సరాలు మన జీవితంలో ఆలస్యం అవుతుందంటే మనము ఆయన యందు విశ్వాసము ఉంచట్లేదు, ఆయన యందు నమ్మిక ఉంచట్లేదు. ఏమని చెప్తున్నారు ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారు? నీవు నమ్మిక ఉంచిన ఎడల దేవుని యొక్క మహిమను దేవుని మహిమను నువ్వు చూస్తావు. ఆ మహిమను నీవు చూడాలంటే, ఆ మహిమ నీకు కనబడాలంటే నీవు ఆయనను నమ్మాలి, విశ్వసించాలి. ఆయన యందు నీవు నమ్మితేనే, ఆయన యందు నీవు విశ్వాసం ఉంచితేనే ఆయన యొక్క మహిమను నీవు చూస్తావు. ఆయన యొక్క మహిమ ఎలాంటిదంటే చనిపోయినటువంటి మనుషులను, అనగా చనిపోయినటువంటి లాజరును కూడా లేపగలిగే శక్తివంతమైనటువంటి మహిమ. అంతే మాత్రం. ఏ శత్రువులైతే ఆయనను రాళ్లతో కొట్టి చంపాలని, రాళ్లతో కొట్టి ఆయనను బంధించాలని ఏ శత్రువులైతే ఆయనను వెంబడిస్తున్నారో వారి యొక్క మనసులను విశ్వాసం ఉంచే విధముగా మార్చింది ఆయన యొక్క మహిమ.
గనుక ఆయన మహిమలో అంత గొప్ప శక్తి ఉన్నది. ఆయన నమ్మితే అంత మహిమను మనము చూస్తామంట. అనగా నీవు నన్ను నమ్మిన ఎడల, అనగా నీవు నమ్మిన ఎడల, అనగా దేనిని నమ్మాలి? అతడు 4 రోజులైనా 10 రోజులైనా దేవుడు అతనిని లేపగలగడు. లేకపోతే ఇంతవరకు ఆ కుటుంబాన్ని రక్షించినట్టు దేవుడు ఇక ముందును కూడా ఆ కుటుంబాన్ని రక్షిస్తాడు. లేకపోతే ఎవరైతే నీ సహోదరుడు ఉన్నాడో, నీ సహోదరుడు చనిపోయిన వాడైతే కాదు, ఏం చేస్తున్నాడంట? నిద్రించుచున్నాడు, కానీ అతను చనిపోయిన వ్యక్తి అయితే కాదు. గనుక కేవలం నీ సహోదరుడు నిద్రించుచున్నాడే కానీ ఆయన చనిపోయిన వాడు కాదు. గనుక అటువంటి వ్యక్తిని లేపడానికి నీవు ఏముంచాలి? నమ్మిక ఉంచాలి, నమ్మాలి. మనము దేవుని యొక్క క్రియలను మనము పొందుకున్నా పొందకపోయినా మనము మొదట ఏం చేయాలి? నమ్మాలి. ఎందుకంటే ఆయన మన పాత జీవితంలో, గత జీవితంలో ఆయన ఎన్నో అద్భుతమైన కార్యాలు మన జీవితాల్లోనూ మనము చూసిన అనేక మంది జీవితాల్లో ఆయన కలుగు చేస్తూ వచ్చారు. మన కళ్ళ ముందే అనేక అద్భుత కార్యాలు మనం చూస్తున్నాం. వాటన్నిటిని బట్టి మనం ఏం చేయాలి? నమ్మాలి. ఎందుకంటే వారి జీవితంలో కలిగింది నా జీవితంలో కూడా కలుగుతుంది. బైబిల్లో ఎంతమంది అయితే దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకున్నారో నా జీవితంలో కూడా నేను ఆశీర్వాదాన్ని పొందుకుంటానని నమ్మాలి. నమ్మితేనే మనము దేవుని యొక్క మహిమను చూస్తాం. మనము దేవుని యొక్క మహిమను చూడాలంటే, దేవుని యొక్క మహిమను అనుభవించాలంటే మన హృదయము నమ్మకము కలిగి ఆయన యందు నమ్మిక ఉంచాలి. అంతే మాత్రము కాకుండా విశ్వాసం ఉంచాలి. విశ్వాసం ఉంచితేనే, నమ్మిక ఉంచితేనే దేవుని యొక్క మహిమను మనము చూస్తామంట. దేవుని ఆలస్యానికి దేవునిని మనం విమర్శించే విధంగా ఉండకూడదు. అనగా మన ఆలస్యానికి, ఆయన మన జీవితంలో ఆయన చేయాలనుకున్న ప్రతి ఒక్క కార్యము ఆయన తప్పకుండా చేస్తాడు. కానీ అది ఒకవేళ ఆలస్యం అయితే ఆ ఆలస్యం వెనుక మన హృదయాలు సరిచేయబడాలని, లేకపోతే ఆయన మనము నమ్మిక ఉంచాలని ఆయన ఎదురు చేస్తున్న దేవుడు. కనుక మనము ఒక్కసారి ఆయన యందు మనం నమ్మిక ఇస్తే ఆ నమ్మిక ఎప్పుడు కూడా తొలగిపోదు. అనగా మనం ఒక్కసారి ఆయన యందు మనము నమ్మిక ఇచ్చి ఆశీర్వాదం పొందుకోవడం మొదలు పెట్టామంటే ఆ ఆశీర్వాదము మన నుండి ఎంత మాత్రము కూడా ఆయన దూరం చేయడానికి ఎంత మాత్రము కూడా ఇష్టపడే దేవుడు కాదు. కనుక మన జీవితాలు ఆయన యందు నమ్మిక ఇచ్చి ఆయన యొక్క మహిమను చూసే విధంగా ఉండాలి. మనుషుల యొక్క సంతోషాన్ని కాదు, లేకపోతే మనుషుల యొక్క బాధను చూసి మనము జాలిపడడం కాదు, ఆయన యొక్క మహిమను చూసి మనము సంతోషించే విధముగా, ఆయన యొక్క మహిమను చూసి మనం విశ్వసించే విధముగా మన యొక్క నమ్మిక అనేది మనం ఆయన దృష్టిలో ఉండాలి. కనుక రెండవదిగా మనం చూసుకున్నట్లయితే నిరీక్షణలో నమ్మకంగా ఉండాలి. మొదట మనం దేవునిలో నమ్మకంగా ఉండాలి. రెండవదిగా నిరీక్షణలో నమ్మకంగా ఉండాలి. యెషయా గ్రంథము 40:31 మనం చదువుకున్నట్లయితే, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలమును పొందుతారు. ఆయన యందు నమ్మకం ఉంచాలని మొదట మనము ధ్యానించుకున్నాము. అది రెండో విధముగా మనం చూసినట్లయితే యెహోవా కొరకు ఏం చేయాలంట? ఎదురు చూస్తారంట. ఎదురు చూచువారు నూతన బలాన్ని పొందుకుంటారు. ఈ నూతన బలము మనల్ని ఎలా చేస్తుందంటే, పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుతారు, అలాగే అలయగా పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పక్షిరాజు ఎలైతే ఆకాశము పైకి ఎలైతే ఎగిరి వెళ్తుందో, అనగా తనకు శక్తి మించినటువంటి సామర్థ్యముకు మించి ఎత్తుకు ఎలైతే వెళ్తుందో, అదే విధముగా ఆయనను ఎదురు చూసేవారు, అనగా ఆయన కొరకు ఎవరైతే ఎదురు చూస్తారో వారి బలము ఎలా సహాయపడుతుందంటే, ఎలైతే పక్షిరాజు ఎలైతే పైకి ఎగురుచు పైకి వెళ్తుంది కానీ కిందికి రాదు. కనుక ఎలైతే పక్షిరాజు ఎలైతే పైకి ఎగురుస్తూ ఉంటుందో అదే విధముగా మనము కూడా అలా ఎగిరినప్పుడు అలయక పరిగెత్తుతారు, సొమ్మసిల్లక నడిచిపోతారు. ఈ నూతన బలము దేనికి సహాయపడుతుందంటే, ఈ నూతన బలము దేనికి ఉపయోగపడుతుందంటే, ఆయన యందు మనము పరిగెత్తడానికి, ఆయన యందు మనము నడవడానికి. అనగా మనము ఎంత పరిగెత్తినా, దేవుని కోసం మనం ఎంత పరిగెత్తినా కూడా, దేవుని యొక్క మాటలు వింటూ ఆయన యొక్క వాక్యాన్ని అనుసరిస్తూ మనం ఎంత ప్రయత్నించినా కూడా ప్రయత్నంలో ఏటిని కూడా మనము సొమ్మసిల్లిపోయిన వారిగా, లేకపోతే అలసిపోయిన వారిగా ఎంత మాత్రం కూడా మనకు అనిపించదు. ఏది? దేవుని యొక్క నూతన బలం. దేవుని యొక్క నూతన బలాన్ని పొందుకున్న వారి జీవితాల్లో దేవుడు ఎప్పుడు కూడా వారిని ఎలా దీవిస్తాడంటే అంచెలంచెలుగానే దీవిస్తాడు. అనగా పక్షిరాజు వలె వారి యొక్క జీవితము పైకి వెళుతుంది. వారి యొక్క హృదయాలు కూడా ఆ విధంగా ఆకర్షించబడతాయి. అనగా ఆకర్షించబడాలంటే మనము ఉన్నతమైన స్థానానికి ఎక్కించబడాలి. ఎప్పుడైతే ఆ పక్షిరాజు పైకి ఎగురుతుందో, అందనంత స్థితిలో వెళ్తుందో, ఏం చేయగలుగుతుంది పక్షిరాజు? ఉన్నతమైన స్థానానికి ఎక్కినప్పుడు ప్రతీది కూడా కనిపిస్తుంది. కింద ఏమైతుందో ప్రతీది కూడా గమనిస్తుంది. ఎక్కడ ఏ జీవి ఉన్నదో, ఎక్కడ వేటి కొరకు వేచి ఉండాలో ప్రతీది కూడా గమనిస్తూ ఉంటుంది. ప్రతీది కూడా అనుకూలంగా ఉంటుంది. ఎత్తైన స్థానంలో ఉన్నప్పుడు ప్రతీది కూడా అనుకూలంగా ఉంటుంది. కనుక ఇప్పుడు దేవుడు పక్షిరాజు వల్ల నేను మిమ్మల్ని
పైకి ఎగురు విధముగా నేను మిమ్మల్ని చేస్తా. పైకి ఎగురుతామంటే మనం నిజంగా పైకి ఎగురుతామని కాదు, కానీ మన ఆత్మీయ స్థితి ఏమైతే ఉందో, మన యొక్క హృదయము ఏమైతే దేవుని కొరకు తాపత్రయపడుతుందో, ఆ హృదయము దేవుని యందు దేవుని యొక్క ఆశలను చేరుకునేంత వరకు కూడా అది పైకి ఎగురుతా ఉంటుందంట. అనగా మన హృదయము ఆయన యొక్క ఆలోచనలకు, ఆయన యొక్క నిర్ణయాలకు మనము చేరుకోవాలంటే పైకి వెళ్ళాలి, కానీ కిందకు వెళ్ళకూడదు. అనగా ఆయన యొక్క నిర్ణయాలు, ఆయన యొక్క ఆలోచనలు కింద లేవు, ఆకాశం అందుండే ఉన్నాయి. ఎందుకంటే ఆయన ఎక్కడున్నారంట? ఆకాశమున ఉన్న దేవుడు గనుక ఆయన యొక్క ఆశలు కానీ, మన యందు ఆయన ఉంచినటువంటి ఉద్దేశాలు కానీ ఎక్కడ ఉన్నాయి? ఎత్తైన స్థానంలోనే ఉన్నాయి. కనుక ఆ ఎత్తైన స్థానానికి మనం చేరుకోవాలంటే ఆయన కొరకు ఎదురు చూసి ఆయన ఇచ్చే నూతన బలాన్ని ఎవరైతే పొందుకుంటారో వారు పైకి ఎగురుతారు. అంతేకాకుండా అలయక పరిగెత్తుతారు. వారు దేవుని కొరకు ఎంత శ్రమ పడినా కూడా వారికి ఏమనిపించదంట? అలసిపోయాము, లేకపోతే మనము అలసిపోయాము, లేకపోతే ఇంకా దేవుని పని ఏం చేస్తాంలే అనేటువంటి మనసు వారికి రాదు. వారు ఎంత నడిచినా కూడా, ఎంత దేవుని కొరకు ప్రయత్నించినా కూడా వారు ఇంకా సొమ్మశిలక ఏం చేస్తారంట? దేవుని కొరకు వారి జీవితాలను సమర్పించుకొని దేవుని కొరకు నడిచే వారంగా దేవుడు వారిని చేస్తారు. కనుక వారి యొక్క జీవితాలు అలసిపోయిన కానీ వారు పరిగెత్తుతారంట. సొమ్మశిల్లకుండా దేవుడు వారిని నడిపింపజేస్తాడు. ఇశ్రాయేలు ప్రజలకి ఎంత మాత్రం కూడా అలసట అనిపించకుండా, వారి యొక్క హృదయాల్ని ఎంత మాత్రం కూడా వారికి భారం అనిపించకుండా, వారికి ఉన్న పరిస్థితులు ఏవి కూడా వారికి ఇబ్బందులు అనిపించకుండా వారి యొక్క ప్రయాణంలో సుఖముగా క్షేమంగా నడిపించడానికి దేవుని యొక్క వాక్యం అక్కడ సహాయపడినట్లుగా మనం చూస్తాం. అలాగే ఇశ్రాయేలు ప్రజల దృష్టిలోనే దేవుడు వారి యందు కూడా అలయక వారు పరిగెత్తారు. అనగా వారి యందు ఏమైతే ముందుగా వారికి నిర్ణయించబడిందో కానాను ప్రదేశము, దాని కొరకు ఎలాగైతే వారు అలయక పరిగెత్తారో, ఎలాగైతే సమస్యలక వారు ఆ ప్రయాణం చేశారో, వారు దేవుని యొక్క వాగ్దానాన్ని నెరవేర్చే వారంగా దేవుడు వారిని ఉపయోగించుకున్నాడు. కనుక మన జీవితాల్లో కూడా ఆ విధంగా ఆయన కొరకు ఎదురు చూస్తూ ఆయన ఇచ్చే నూతన బలాన్ని పొందుకోవాలంటే ఏం చేయాలి? ఆయన యందు మనము నమ్మిక ఉంచాలి. ఆయన కొరకు మనము కనిపెట్టుకుని ఉండాలి. ఆయన కొరకు ఎవరైతే కనిపెట్టుకుని ఉంటారో వారికి ఆయన యొక్క నూతన బలము అనుగ్రహిస్తానని ఆయన వాక్యం సెలవిస్తుంది. కనుక ఈ నూతన బలము దేనికి సహాయపడుతుందంటే మన ఆత్మీయ జీవితాలు ఎదుగుదలకు సహాయపడుతుంది. అలాగే మన జీవితాల్లో మనం చేసే ప్రయాణాలు, మన జీవితంలో దేవుని కొరకు మనం ప్రయత్నించే ప్రతి ఒక్క ప్రయత్నాలు కూడా ఎక్కడ కూడా సొమ్మసిల్లిపోయే స్థితిలో మనల్ని చేయకుండా, మనల్ని ఎప్పుడు కూడా బలపరుస్తూ ధైర్యము గలగవారిగా, నిబ్బరము గలవారిగా ఈ నూతన బలం అనేది మనల్ని చేస్తుంది. శత్రువు మన విశ్వాసాన్ని బలహీనపరచబడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు, కానీ ఆ ప్రయత్నాలు ఏటిలో కూడా మనము శత్రువుకి ఎంత మాత్రము కూడా లొంగిపోకూడదు. శత్రువు అనగా సాతాను మనం అనేక విధములుగా మనల్ని శోధించిన, అనగా మనము పైకి ఎదగడానికి మనం ప్రయత్నించినప్పుడు ఒక్కొక్క మెట్టు మనల్ని లాగడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు సాతాను. అనగా మనం ఒకవేళ మనం ప్రార్థనలో బలపడుతూ ఉంటే మనల్ని ప్రార్థనలో బలహీనపరుస్తూ ఉంటాడు. వాక్యంలో మనం ఒకవేళ మనం బలపడుతూ ఉంటే బలహీనపరచడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఆ ప్రయత్నాలు ఏటిలో కూడా మనము వాటికి లోబడకుండా ఉండాలంటే మనకేం అవసరం? నూతన బలం అనేది అవసరం. ఆయన యందు నమ్మకించిన వారందరూ కూడా ఏం చూస్తారంట? దేవుని యొక్క మహిమను చూస్తారు. ఆయన కొరకు మనం కనిపెట్టుకుని ఉంటే నూతన బలాన్ని పొందుకుంటాం. ఈ నూతన బలము మనము అభివృద్ధి చెందడానికి సహాయపడుతుంది. ఈ అభివృద్ధి చెందే సమయంలో మనల్ని శోతానుడు, మనుషులు కానీ ఎవరైనా మనము ఒక స్థాయికి పైకి వెళ్తుంటే ఇష్టపడేవారైతే కాదు. మనల్ని సాతానుడు కూడా అదే విధంగా మనల్ని అనేక సమస్యలు చేత సాతానుడు శోధిస్తూ, సన్నిధికి నువ్వు ఎప్పుడు వెళ్ళేది కదా, ఈ వారం నువ్వు ఎక్కడికైనా వెళ్ళు, నీ కుటుంబంతో పాటు సంతోషంగా ఉండని ఏం చేస్తూ ఉంటాడు? సాతానుడు ప్రేరేపిస్తూ ఉంటాడు. ఆ ప్రేరేపణకు లోబడితే మనం ఏమవుతాం? నూతన బలాన్ని కోల్పోతాం. ఈ నూతన బలాన్ని మనం కోల్పోతే మనము దేవుని దృష్టిలో ఎంత మాత్రం కూడా మన హృదయాల్ని అభివృద్ధి చెందుకునే విధముగా మన హృదయాలు ఎంత మాత్రం కూడా ఉండవు. కనుక ఆ విధంగా మనం దేవుని యందు అభివృద్ధి చెందాలంటే, అనగా ఆయన యొక్క మహిమను చూడాలంటే ఆయనను మనము నమ్మాలి. అలాగే ఆయన కొరకు మనము కనిపెట్టుకుని ఉంటే ఆయన యొక్క నూతన బలాన్ని మనము పొందుకుంటాం. ఈ నూతన బలం మనల్ని ఎలా చేస్తుందంటే ఒక శక్తివంతమైనటువంటి ప్రయోజకులుగా, దేవునికి ఇష్టమైనటువంటి పక్షి రాజు వలె మిగిలిన పక్షులు ఎగరాలంటే వాటికి సాధ్యమవుతాయా? ఎంత మాత్రము కూడా సాధ్యం కావు. అది పక్షి రాజుకి సాధ్యం. పక్షి రాజుకు మాత్రమే ఆకాశంలో ఉన్నటువంటి పై స్థాయికి వెళ్ళడానికి సామర్థ్యం ఉంది. కానీ మిగిలిన చిన్న చిన్న పక్షులకి ఎంత మాత్రము కూడా అవి ఇక్కడిక్కడే పైనే తిరుగుతాయి, కానీ ఎంత మాత్రము కూడా ఆకాశము పైకి, పక్షి రాజుకు మించినటువంటి పైకి మిగిలిన పక్షులకు ఏటికి కూడా లేదు. గనుక దేవుడు మనల్ని కూడా ఎలా మనల్ని చూస్తున్నారంటే పక్షి రాజు వలె మనల్ని చూస్తున్నాడు. ఏ దృష్టిలో అంటే ఆత్మీయ స్థితిలో మనము అభివృద్ధి చెందే స్థితిలో దేవుడు మనల్ని ఏ స్థాయిలో మనల్ని చూస్తున్నాడంటే పక్షి రాజు వలె మనము
పైకి ఎగరాలని ఆయన మనల్ని కోరుకునే దేవుడు కనుక మనము అటువంటి బలాన్ని మనం పొందుకోవాలంటే ఆయన కొరకు మనం ఏం చేయాలి? కనిపెట్టుకుని ఉండాలి. ఆయన యొక్క నూతన బలాన్ని పొందుకునే విధంగా మనం ఉండాలి. మూడవదిగా మనం చూసినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చదివినట్లయితే, కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమైతే అడుగుతామో అది ఎరిగి ఉన్న దేవుడు. మనం ఏమైతే ఊహిస్తున్నామో, ఏదైతే మనం తలస్తున్నామో, ఏదైతే మనము ఆలోచన చేస్తున్నామో వాటన్నిటిని ఎరిగి దేవుడు వాటన్నిటికంటే మన యొక్క క్రియలకు మించినటువంటి వాటికన్నిటికంటే దేవుడు మనము అడిగిన వాటన్నిటికంటే అత్యధికంగా దేవుడు ఆయన యొక్క కార్యాల్ని నిర్ణయిస్తున్నట్లుగా మనకి ఈ వాక్యం మనకి తెలియజేస్తుంది. కనుక మనము ఆయనకి శక్తిని ఎంత మాత్రము కూడా తక్కువ అంచనా వేయకూడదు. ఆ దేవుడు ఏం చేస్తాడులే, మనుషులకి సాధ్యం కాని పని, మనుషులకి సహాయపడలేనటువంటి ఈ పరిస్థితి దేవునికి సాధ్యమవుతుందని ఒకవేళ మనం నిరాశతో ఉంటే దేవుని యొక్క నూతన బలాన్ని మనం ఎంత మాత్రము కూడా పొందుకోలేదు. మనము దేవునిని ఎంత మాత్రము కూడా ప్రశ్నించే వారంగా ఉండకూడదు. మనము దేవునిని ప్రశ్నించేంత కాలం కూడా మన జీవితంలో ఎంత మాత్రము ఆయన యొక్క మేలుల్ని అనుభవించలేము. ఆయన యొక్క మేలుని అనుభవించాలంటే ఆయన ప్రశ్నించడం ఆపాలి. ప్రశ్నించడం అంటే, దేవా ఎప్పుడు నాకు ఈ కార్యం చేస్తావు, లేకపోతే నేను దేవుని సన్నిధికి వెళ్తున్నాను కదా ఎప్పుడు నాకు ఈ కార్యం జరుగుతుంది, లేకపోతే నేను ఈ జాబ్ చేస్తున్నాను కదా ఎప్పుడు నేను నన్ను ఆశీర్వదిస్తావు, లేకపోతే నేను ఇంతకాలం కష్టపడ్డాను కదా ఎప్పుడు నాకు ప్రతిఫలం ఇస్తావు, లేకపోతే నీవు నన్ను ప్రేమిస్తున్నావు కదా ఎప్పుడు నా జీవితంలో ఆశీర్వాదం ఇస్తావని ప్రశ్నించే వారంగా ఉండకూడదు. మన జీవితాన్ని మనం ప్రశ్నించుకునే విధంగా ఉండాలి కానీ దేవునిని ప్రశ్నించి ఆయనను బాధ పెట్టే విధముగా ఉండకూడదు. మన ప్రశ్నలు దేవునిని బాధ పెట్టేవైతే ఆయన చేసే కార్యములు ఇంకా ఆలస్యం అవుతూ ఉంటాయి. మనము మన కార్యాలు అనగా దేవుడు మన జీవితంలో చేయాలనుకున్న కార్యాలు ఆలస్యం అవ్వకుండా ఉండాలంటే మనము ఏం చేయాలి? నమ్మాలి. దేవుని యందు నమ్మాలి. అప్పటికే 3 దినములు అయిపోయినాయి, 4 దినములు అయిపోయినాయి. ఇప్పుడు మార్తా మరియలలో ఏమొచ్చింది? అవిశ్వాసం వచ్చింది. వారిలో నమ్మకము కోల్పోయింది. అనగా ఒకవేళ దేవుడు వచ్చినా కూడా ఆ సమాధిని చూసి వెళ్ళిపోతారులే అని అనుకున్నట్టున్నారు. కానీ సమస్తమును దేవుడు ఏం చేశాడు? తారుమారు చేశాడు. దేవుడు ఒక్కసారి అక్కడ దర్శించినప్పుడు జనసమూహము కూడి ఆయన చేసినటువంటి అద్భుత కార్యానికి ఏం చేశారంట? వారు విశ్వాసం ఉంచారంట. అంతవరకు వారిలో ఏముంది? అవిశ్వాసం ఉంది. నీవు నమ్మినేడలా మొదట నీవు నమ్మాలి. నీ జీవితంలో అద్భుత కార్యం జరగాలంటే, నీ జీవితంలో దేవుని యొక్క కార్యాలు చూడాలంటే మొదట నీవు నమ్మాలి. దేవుని యొక్క సేవకులు కాదు, లేకపోతే మన చుట్టూ ఉన్నటువంటి బంధువులు కాదు నమ్మవలసింది. మొదట నీవు నమ్మాలి. ఆయన యొక్క శరీరాన్ని సమర్పించుకొని ఆయన యొక్క కోరికలను విడిచిపెట్టి మన కొరకు ఆయన యొక్క జీవితాన్ని సమర్పించి ఆయన పునరుత్థానుడే మరలా తిరిగి లేచినటువంటి వాడుగా, ఆయన యొక్క పునరుత్థానమును తెలియజేసినటువంటి వారుగా మనం ఇక్కడ గమనించవచ్చు. అయితే మన జీవితాల్లో దేవుడు ఆలస్యం చేసే పరిస్థితుల్లో కూడా మనం ఎలా ఉండాలంట? నమ్మకము కలిగి ఉండాలి. నమ్మకము కలిగి ఉన్నప్పుడే ఆయన యొక్క మహిమను ఆయన మహిమ సమస్తము మించిన జ్ఞానం కంటే గొప్పదంట. ఈ భూలోకంలో ఉన్నటువంటి జ్ఞానము కంటే మించినటువంటి జ్ఞానము ఎవరి దగ్గర ఉందంట? దేవుని దగ్గర ఉన్నది. కనుక ఆ జ్ఞానాన్ని పొందుకునే వారంగా మనం ఉండాలంటే, నిరీక్షణ మనం కోల్పోయినా, అవిశ్వాసంలో మనము మునిగిపోయినా కానీ మనల్ని బలపరిచేది దేవుని యొక్క వాక్యం. నూతన బలము చేత మనల్ని దేవుడు ఆయన దీవిస్తాడు, మనల్ని అంచెలంచెలుగా ఆశీర్వదిస్తాడు. ఒక్కసారిగా దేవుడు మనల్ని ఆశీర్వదించాలంటే ఆశీర్వదించినంత కాలమే ఉంటుంది. కానీ ఒకవేళ దేవుడు మనల్ని అంచెలంచెలుగా ఆశీర్వదించాలంటే అది ఎంతో సమయం పడుతుంది. అది సంవత్సరమైనా 2 సంవత్సరాలైనా ఎన్ని సంవత్సరాలైనా పడుతుంది. కానీ ఆలస్యం అయితే దేవుడు చేయడు. మన జీవితంలో ఆయన అనుకున్న నిర్ణయం చెప్పున, అనగా ఆయన నిర్ణయించిన సమయానికి దేవుడు తప్పకుండా మన జీవితంలో ఆయన యొక్క కార్యం చేయాలని ఆయన ఆశపడుతున్నాడు. కనుక మనం ఎంత మాత్రం కూడా నిరీక్షణలో కూడా నమ్మకంగా ఉండడం ద్వారా దేవునిపై మన విశ్వాసం ద్వారా దేవుని యొక్క ప్రజలకు అనగా మన తోటి ఉన్న వారికి సాక్ష్యం ఇచ్చే వారంగా ఉంటాం. కనుక మనము ఆ యొక్క శ్రమను విశ్వాసాన్ని సహించే వారంగా మనం ఉండాలి. కనుక మనము ఏదైనా మేలును పొందుకుంటున్నామంటే అది తక్షణమే మన జీవితంలో జరిగితే అది ఎంతో సంతోషం అవ్వదు. కానీ మనం ఎన్నో వారాలుగా ఎన్నో నెలలుగా మనం ప్రార్థిస్తూ దాని కొరకు మనం ప్రయాసపడుతూ దాని కొరకు మనం విశ్వాసం చూపి ఉపవాసంతో మనం ప్రార్థించిన ప్రతిఫలం ఉంటుంది చూసారా, అది ఇచ్చే సంతోషము, అది ఇచ్చే సాక్ష్యము ఎంతోమందిని ప్రభావితం చేస్తుంది. కనుక అటువంటి ప్రభావితం కలిగిన జీవితము మనకందరము కలిగి ఉండాలని దేవుడు మన జీవితంలో అనేక పరిస్థితుల్లో ఆయన ఆలస్యం చేస్తూ ఉంటారు. కనుక ఆయన ఆలస్యానికి ఎంత మాత్రము కూడా మనము బాధించే వారంగా, బాధను పెట్టుకునే వారంగా ఉండకూడదు. కానీ మనము ఎలా ఉండాలంట? అలయక సొమ్మసిల్లక మనము పరిగెత్తాలంటే ఆయన ఇచ్చే నూతన బలాన్ని పొందుకోవాలి. కనుక ఆ నూతన బలమే మన యందు ఉంచిన నమ్మికను కాపాడుతుంది. ఆ నూతన బలమే మన యొక్క విశ్వాసాన్ని
కాపాడుతుంది. ఆ నూతన బలమే దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకునే విధముగా, అనగా దేవుని పొందుకునే ఆశీర్వాదము అంచెలంచెలుగా వర్ధిల్లుతాము గనుక ఆ విధంగా మన జీవితాలు ఉండాలంటే మనము నూతన బలాన్ని పొందుకోవాలి. ఈ నూతన బలము దేని ద్వారా వస్తుంది? ఆయన కొరకు కనిపెట్టుకుని వారు ఎవరైతే ఉంటారో, చెప్పుకున్నాం కదండి, కనిపెట్టుకోవడం అంటే ఆయన యొక్క దీవెనల కొరకు మాత్రమే కాదు, దేవుడు మన ద్వారా చేయించాలనుకున్న ప్రతి ఒక్క కార్యం కొరకు మనము కనిపెట్టుకుని ఉండాలి. కేవలము ఆయన పొందే దీవెనలే, లేకపోతే ఆయన మనకిచ్చే దీవెనల కోసమే మనం కనిపెట్టుకుని ఉంటే మన జీవితంలో ఎప్పటికీ కూడా ఆ కార్యాల్ని పొందుకోలేం. మన జీవితంలో మనం పొందుకోవాలన్న కార్యముల కన్నా మనం చేయాలన్న పనులకు మనం ఎప్పుడైతే ప్రాధాన్యత ఇస్తామో ఆ ప్రాధాన్యత ద్వారానే దేవుడు మన యొక్క జీవితాల్లో ఆ మేలుని కలుగచేయడానికి ఆయన ఆశపడుతున్నాడు. కనుక మన జీవితంలో మనం నిర్ణయించుకోవాలనేటువంటి మాట ఏంటంటే మనము ఆయన యందు నమ్మకం ఉంచాలి. ప్రభు యేసుక్రీస్తు వారు ఈ రోజు మనకు జ్ఞాపకం చేసినటువంటి మాట, నీవు నన్ను నమ్మిన యెడల దేవుని యొక్క మహిమను చూస్తాము. గనుక మనమందరము దేవుని యొక్క మాటను నమ్మాలి. ఆయన మాటను అనగా ఆయన యొక్క జీవితాన్ని మనం నమ్మగలిగితే, ఆయన జీవితం ఎలాంటిదంటే ఎవరు కూడా వేలు పెట్టి చూపించలేనటువంటి జీవితం. ఆ జీవితాన్ని ఆధారం చేసుకుని ఎప్పుడైతే మనం ఆయనను నమ్ముతామో ఆ నమ్మికే ఆయన యొక్క మహిమను చూసే విధముగా మనం ఉంటాం. ఆ మహిమ వారు చూశారు, అక్కడున్న ప్రజలందరూ చూశారు, జన సమూహం అందరూ చూశారు. వారిలో ఏం కలిగింది? విశ్వాసము కలిగింది. కానీ అంతవరకు, దానికి ముందు వరకు, ఆ కార్యము జరగనంత వరకు వారు దేని కొరకు ఎదురు చూస్తున్నారంట? ఆయనను బంధించడానికి, ఆయనను రాళ్లతో కొట్టి చంపడానికి వారు ఎదురు చూస్తున్నటువంటి వారిలో ఇప్పుడు దేవుని యొక్క మహిమ వారిపై కుమ్మరించబడింది. కనుక వారిలో ఏం కలిగింది? విశ్వాసము కలిగింది. మన విశ్వాసము, మన నమ్మిక ఎలా ఉండాలంటే, మనతో ఉన్నవారు ఎవరైతే మనల్ని బాధించడానికి చూస్తున్నారో, ఎవరైతే మనల్ని వేధించడానికి, ఇబ్బంది పెట్టడానికి ఎవరైతే ప్రయత్నిస్తున్నటువంటి శత్రువులు ఉన్నారో వారి హృదయాలు కరిగించబడాలంటే మనము దేవుని యొక్క కార్యాలయందు నమ్మకించాలి. ఆయన ఎలాంటి దేవుడు అంటే శత్రువులను సహా మిత్రులుగా మార్చగలిగిన దేవుడు అంట. గనుక మన జీవితంలో అటువంటి శత్రువులు ఉండకుండా మన జీవితాలు దేవునికి ఆదర్శంగా నిలిచిపోవాలంటే ఆయన యొక్క మహిమను ఇతరులకు కనపరిచే విధముగా ఉండాం. గనుక ఇప్పుడు దేవుడు ఈ కుటుంబం ద్వారా ఇప్పుడు వారిలో విశ్వాసం కలిగింది. అనగా వారు దేవుని యొక్క కార్యముల యందు వారు విశ్వాసం ఉంచారు. కానీ వారిలో కొందరు ఏం చేశారు? వారు చేయాలనుకున్న పనిని వారు చేశారు. వారి మనస్తత్వాలు ఏమైతే ఉన్నాయో అవి అలాగైనా ఉన్నాయి. వారు ఎన్ని కార్యములు చూడని, ఎన్ని అద్భుత కార్యములు చూడని, వారు ఎంత మాత్రం కూడా దేవుని నమ్మరు. దేవుడు అని ఎవరు కూడా నమ్మరు. ఎందుకంటే వారు ఏమి చేయాలనుకుంటున్నారు? రాళ్లతో కొట్టి చంపాలనుకుంటున్నారు. వారి దేయం ఏంటంటే ఆయనను బంధించడమే, ఆయనని బాధ పెట్టడమే వారి క్రియలు. ఇటువంటి వారికి ఉన్న ప్రజల జీవితంలో దేవుడు ఎంత మాత్రం కూడా ఆయన కార్యాలని జరిగించే దేవుడైతే కాదు. కనుక మనము అటువంటి వారంగా ఉండకుండా, అనగా దేవుని యొక్క క్రియలను చూసి, దేవుని యొక్క కార్యాలను చూసి మనము సైలెంట్గా ఉండే వారంగా ఉండకూడదు. ఆయనను మహిమపరిచే విధంగా ఉండాలి. ఆయన యందు విశ్వాసం ఉంచే వారంగా ఉండాలి. కనుక ఆ విశ్వాసమే దేవుని యొక్క మహిమను చూసే విధముగా ఉంటుంది. కనుక మనం ఈ సమయంలో దేవుడు మనకి ఈ రోజు మనకి జ్ఞాపకం చేసిన ఈ మాటలన్నీ కూడా ఆయన ఎంత మాత్రం కూడా సమాధానం ఇవ్వకుండా మౌనంగా ఉండే దేవుడైతే కాదు. మౌనంగా ఉన్నా కూడా తప్పక ఏం చేస్తాడు? సమాధానాన్ని ఇస్తాడు, ఆయనకు ఆశీర్వాదాన్ని ఇస్తాడు, ఆయనకు దీవెనలను ఆయన పొందుకోవాలని ఆయన ఆశపడే దేవుడు. కానీ మన నుండి ఆయన ఆశపడేది కేవలము ఆయన యందు నమ్మిక ఉంచాలి. ఎప్పుడైతే మనము ఆయన యందు నమ్మిక ఇస్తామో అప్పుడే దేవుని యొక్క మహిమను పొందుకుంటాం. అక్కడ మార్త కూడా ఊహించి ఉండదు, చనిపోయిన నా సహోదరుడు తిరిగి లేస్తాడని మార్త కూడా ఊహించి ఉండదు. కానీ వారు ఊహించిన దానికంటేనూ అత్యధికముగా దేవుడు వారి జీవితంలో కూడా మేలుని దయచేశాడు. ఆ విధంగా మన జీవితంలో అటువంటి క్రియలు జరగాలంటే మన విశ్వాసము, మన నమ్మిక ఆ విధముగా అత్యధికముగా పొందుకునే మేలులాగా ఉండాలంటే ఆయన యందు మనము విశ్వాసం. ఇక్కడ మార్త ముందుగానే చెప్పేస్తుంది ప్రభువుకి, అతడు చనిపోయి 4 దినాలైంది, నీ వచ్చి చేసేదేమీ లేదు అన్నట్టుగా తన యొక్క జీవితము, తన యొక్క నిర్ణయాలు ఉన్నాయి. కానీ ప్రభువు వాటన్నిటిని కూడా తారుమారు చేశాడు. వారి యొక్క హృదయాల్లో ఏవైతే ఉన్నాయో, వారి హృదయాల్లో దేని కొరకైతే వారు ఆలోచన చేస్తున్నారో వాటన్నిటిని కూడా తారుమారు చేశాడంటే మన హృదయాలు ఎంత మాత్రము కూడా మనల్ని సమర్థించుకునే విధంగా ఉండకూడదు. మన హృదయాలు ఎంత మాత్రము కూడా ఆయనను ప్రశ్నించే విధముగా ఉండకూడదు. కనుక ఆయన యొక్క కార్యానికి మనం ఎంత మాత్రము అడ్డు వచ్చే వారంగా మనం ఆయన యొక్క మహిమను చూసే విధంగా మనము ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవాధిపతి, సర్వాధికారి, మీకే వేలాది వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఇంతవరకు ఆయన మీ దాసుని ద్వారా మీరు మాట్లాడిన శ్రేష్టమైన సంగతుల కొరకు స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. మా అందరి జీవితాలకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉన్నట్లు కృప చూపించి సహాయం చేయమని, ఏ ఒక్కరిని వట్టిగా పంపించదు ప్రభా. మీ దైవికమైన ప్రసన్నత, మీ ప్రభావం ప్రతి వారితో ఉంచమని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొనుచున్న నమ్మకమైన తండ్రి గారు, ఆమేన్.
యెషయా గ్రంథం 44వ అధ్యాయం 21వ వచనాన్ని చదువుదాం. యాకోబు, ఇశ్రాయేలు, వీటిని జ్ఞాపకం చేసుకొనుము. నీవు నా సేవకుడవు, నేను నిన్ను నిర్మించి తిని. ఇశ్రాయేలు, నీవు నాకు సేవకుడవై ఉన్నావు, నేను నిన్ను మరిసిపోజాలను. మంచు విడిపోవునట్లుగా నేను నీ అతిక్రమములను, మబ్బు తొలగునట్లుగా నీ పాపములను తుడిసివేసి ఉన్నాను. నేను నిన్ను విమోచించి ఉన్నాను, నా యొద్దకు మల్లుకొనుము. యెహోవా ఆ కార్యమును సమాప్తి చేసి ఉన్నాడు. దేవుడు తన ప్రజల పట్ల ఉన్నతమైన ఉద్దేశాలు కలిగి ఉన్నాడు. మనము నమ్మితే ఆయన మహిమను చూపించడానికి ఆయన ఎల్లప్పుడూ సిద్ధముగా ఉన్న దేవుడు. అయితే మనము ఆయన సేవకులంగా ఉండాలి. సేవకుడు అనగా చెప్పినది ఏదైనా, ఎంత కష్టమైనా, అన్ని విషయాలలో కూడా చక్కగా క్రమంగా చేసేవాడు అని అర్థం. యాకోబు, ఇశ్రాయేలు అని పిలుస్తూ యాకోబే ఇశ్రాయేలుగా, ఇశ్రాయేలే సేవకుడుగా దేవుని మాట భయముతోనూ వణుకుతోనూ దాన్ని నెరవేర్చడానికి తాను దేవునికి ఒక సేవకుడిగా, దాసుడిగా లోబడినప్పుడు ఆ వ్యక్తి పట్ల దేవుడు తీసుకునే శ్రద్ధ చాలా గొప్పగా ఉంటుంది. ఆమేన్. నేను నిన్ను నిర్మించి తిని. దేవుడు మనందరినీ కూడా నిర్మించారు. ఆయన గొప్ప నిర్మాణకుడు. మనం ఆలోచిస్తే చిన్ని చిన్ని విషయాలు చాలా అద్భుతంగా ఉంటాయి. ఈ రోజున మనం నిలబడుతున్నామనంటే నిలబడటానికి కావలసిన ఆ నిర్మాణం కేవలం నరాల మీద ఆధారపడి ఉంటుందండి. దేవుని నిర్మాణము ఎంత గొప్పదంటే, నరాలు కనిపిస్తాయా మనకి? అవి ఎంత సున్నితంగా ఉంటాయి, ఎంత మెత్తగా ఉంటాయి. కానీ ఆ నరాలు మనం నిలబడటానికి సహాయపడుతున్నాయి. ఆయన నిర్మించిన రీతి చూసినప్పుడు భయము, ఆశ్చర్యం కలుగుతుంది. దేవుడు మనల్ని నిలబెడుతున్నారు అని అంటే చిన్ని చిన్ని నరాల ద్వారా ఆయన నిలబెడుతున్నారండి. మనకి ఎంత ఎముకలున్నా ఎముకల మీద నిలబడతామంటారా? ఎముకలున్న, బలమైన ఎముకలున్నా దాని మీద నిలబడట్లేదు. మనం నరాల మీద, నరాల బ్యాలెన్స్ ద్వారా మనం నిలబడగలుగుతున్నాం. నరం ఎక్కడైనా తెగిపోయింది అనుకోండి, నాకు ఈ చెయ్యి కొన్ని రోజులు నరాలు పనిచేయలేదు కనుక ఇలాగే ఉండేది, చెయ్యి వేలాడేది. నరాలు ఎప్పుడైతే కొంచెం శక్తి పుంజుకున్నాయో ఇప్పుడు చక్కగా బరువైన వాటిని కూడా లేపటానికి సామర్థ్యాన్ని దేవుడు ఇచ్చాడు. చూడండి, నరం చిన్నదే, సన్నపాటిదే, మెత్తగానే ఉంటుంది. కానీ నరాలకి దేవుడు ఎంత గొప్ప శక్తిని ఇచ్చాడు చూడండి. మనం నిలబడుతున్నామంటే నరం ఏదైనా తెగిపోయింది అనుకోండి, కూలబడిపోతాం. మనకు లావుగా ఎంత పెద్దగా ఎముకున్నా వాటి వల్ల కేవలం ఏంటంటే సపోర్ట్ కోసమే తప్ప బ్యాలెన్స్ అంతా మాత్రం నరాల మీద ఆధారపడదు. ఆయన నిర్మించే నిర్మాణం చాలా గొప్పది. అలాగే దేవుడు మన జీవితాన్ని నిలబెట్టాలి అని అంటే చిన్ని చిన్ని విషయాలు మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. చిన్ని వాటిని తూచా తప్పకుండా పాటించాలి. మనం చిన్ని విషయాలలో మనం నమ్మకంగా లేకపోతే గనక మన ఆత్మీయ జీవితం నిలబడదు, కూలబడిపోద్ది, సతికిలబడుతుంది. కనుక ఆయన గొప్ప నిర్మాణకుడు. మన ఆత్మీయ జీవితాలు నిలబడడానికి కావలసినటువంటి సామర్థ్యాన్ని ఆత్మీయత విషయంలో మనము నమ్మకంగా ఉంటే చాలు, మన జీవితాన్ని నిలబెట్టగలడు, నడిపించగలడు. అద్భుతమైనటువంటి కార్యాలు మన పట్ల ఆయన చేయగలరు. నేను నిన్ను నిర్మించి తిని. ఇశ్రాయేలు, నీవు నాకు సేవకుడవై ఉన్నావు, నేను నిన్ను మరిసిపోజాలను. ఆమేన్, హల్లెలూయా. చాలాసార్లు మనకున్న పరిస్థితులను బట్టి ఏమనుకుంటామని అంటే దేవుడు నన్ను మర్చిపోయి ఉంటాడు అని. ఎవరైతే సేవకులుగా ఉంటారో, దేవుడు నన్ను నిర్మించాడు, ఆయన నన్ను నడిపిస్తున్నాడు, ఆయన నన్ను నిలవబెడుతున్నాడు, ఆయన నన్ను బ్రతికిస్తున్నాడు అనుకునే ప్రతి ఒక్కరు కూడా దేవుని మీద ఆధారపడి చాలా ధైర్యంగా ఉండగలుగుతారు. నేను నిన్ను మరిసిపోజాలను. మనుషులు మర్చిపోవచ్చు మనల్ని, కానీ దేవుడు మనల్ని మర్చిపోయే దేవుడైతే కాదు. యోసేపుని పానదాయకుడు 2 సంవత్సరాలు మర్చిపోయాడు. చెప్పడం అయితే బాగా చెప్పాడు. సార్, యోసేపు గారు, నేను వెళ్ళినట్టే మీ పని మీదే ఉంటాను, మిమ్మల్ని ఏదో విధంగా నేను బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చెప్తాను. రాజుగారికి నేనంటే చాలా ఇష్టం, నేను తప్పకుండా రాజుగారితో ఫ్రీగా ఉన్నప్పుడు మాట్లాడతాను. సార్, మా వాడి సంగతి, మా యోసేపు గారి సంగతి ఒకసారి చూడండి సార్ అని నేను చెప్తాను అన్నాడు. కానీ తన కాస్త ఉద్యోగం ఎప్పుడైతే వచ్చిందో మరలా ఉద్యోగంలో జాయిన్ అయిన వెంటనే అన్నీ మర్చిపోయాడు. జైలు సంగతి మర్చిపోయాడు, యోసేపు సంగతి మర్చిపోయాడు. మనుషులు మర్చిపోవచ్చు మనల్ని,
మేలు పొందిన వారు మర్చిపోవచ్చు, కానీ నమ్మదగిన దేవుడు, మనలను సృజించిన దేవుడు, మనలను నిర్మించిన దేవుడు, మనలను ప్రేమించిన దేవుడు మనలను మరిచిపోజాలడు. ఆయన మర్చిపోయే దేవుడు కాదు. యోనాతాను, దావీదులు ఒక నిబంధన చేసుకున్నారు, ఒడంబడిక చేసుకున్నారు. వారి ఇరువురి మధ్య దేవుడే సాక్షి అని దేవుని సాక్షిగా పెట్టుకున్నారు. దావీదు యోనాతానుల మధ్య ఉన్నటువంటి ఈ అనుబంధం, సత్సంబంధం చాలా గొప్పది. యోనాతాను దావీదుతో అన్న మాట దావీదు మర్చిపోలేదండి. ఇదిగో నేను చనిపోయినా, నీవు చనిపోయినా నా కుటుంబానికి కానీ నాకు కానీ నువ్వేమాత్రం అన్యాయమో చేయకూడదు. మన ఇద్దరి మధ్య దేవుడే సాక్షి అని ఒక ఒడంబడిక చేసుకున్నారు, వారు ఒప్పందం చేసుకున్నారు. యోనాతాను దావీదు పట్ల చూపిన ప్రేమ, అతడు చేసిన ఉపకారాన్ని దావీదు మర్చిపోలేదు. రాజ్యంలో పరిపాలనలోకి వచ్చిన వెంటనే సౌలు కుటుంబంలో ఎవరైతే మిగిలి ఉన్నారో వారిని నా దగ్గరికి తీసుకుని రమ్మని చెప్పగానే మెఫీబోషెతు భయపడిపోయాడు. ఎందుకంటే మా తాత చేసిన దుర్మార్గానికి నా కుటుంబాన్ని యావత్తు తుడిసిపెట్టేయాలని దావీదు ఈ కంకణం కట్టుకుని ఉంటాడు. కాబట్టి నేను రాజు సముఖానికి వెళ్తున్నానంటే ఇంకా చచ్చిపోయినోడితో సమానమని, ఇంకా నా పని అయిపోయిందని భయపడతా వచ్చాడు. దావీదు ఒకటే చెప్పాడు, ఇదిగో మెఫీబోషెతు, నీ తండ్రి నాకు ఉపకారం చేశాడు కనుక నేను ప్రత్యుపకారం చేయటానికి నేను నిన్ను నా సముఖానికి రప్పించాను. ఒకవేళ నీలో భయం ఉండొచ్చు, నీవు భయపడవద్దు. నా కుమారులతో పాటు నీవు కూడా ఒకటివిగా రాజు సముఖంలో, రాజు బల్ల యొద్ద నిత్యము నీవు బ్రతికి ఉన్నంత కాలము రాజు బల్ల యొద్దనే భోజనం చేస్తావు. ఇది వాస్తవం, నీవు భయపడొద్దని ధైర్యపరిచినప్పుడు మెఫీబోషెతు ఊపిరి పీల్చుకున్నాడు. దావీదు మర్చిపోలేదండి, చేసిన నిబంధనని మర్చిపోలేదు. దేవుడే సాక్షిగా మా మధ్యలో ఉన్నారు అనే కారణం చేత యోనాతాను తన పట్ల చూపినటువంటి ప్రేమకు, చేసిన ఉపకారానికి కృతజ్ఞతగా తన కుమారుడు కుంటివాడైనప్పటికీ యోనాతాను కుమారుణ్ణి మెఫీబోషెతుని తన సముఖంలో పెట్టుకోవడం, ఇది ప్రశంసించవలసినటువంటి విషయం. ప్రియులరా, చూడండి, చాలామంది మనుషులు మర్చిపోతారు, చేసిన మేలు మర్చిపోతారు, దేవుడు చేసిన మేలు మర్చిపోతారు. మనము దేవుడు చేసిన మేలుని మర్చిపోకూడదు, మనుషులు చేసిన మేలునే మర్చిపోకూడదు. అయితే దేవుడు మనతో చెప్తున్న మాట ఏంటంటే, నేను నిన్ను మర్చిపోజాలను. ఒకవేళ మనుషులు ఎవరు మర్చిపోయినా దేవుడు నిన్ను మర్చిపోరు. చాలామంది అనుకుంటున్నట్టుగా దేవుడు మర్చిపోతే మనం బ్రతికున్నాం, దేవుడు మర్చిపోతే మన ఊపిరి ఆగిపోతుంది, దేవుడు మర్చిపోతే మన స్థితిగతులన్నీ కూడా సర్వనాశనం అయిపోతాయి. అందుకే దేవుడు ఎన్నడూ మరువరు. అయితే మనము ఆయన సేవకులంగా ఉండాలి, ఆయన చెప్పింది చేసేవారంగా ఉండాలి. ఆయన చెప్పింది ఎప్పుడైతే మనం చేస్తామో, ఆయన సేవకులంగా మనం ఉన్నప్పుడు, ఆయన దాసులంగా మనం ఉన్నప్పుడు, ఆయనకు విధేయులమై మనం ఉన్నప్పుడు ఆయన మనలను మరిసిపోని దేవుడు గనుక నీ పట్ల ఏ కార్యం చేయాలో ఆయన తప్పకుండా ఆ కార్యం చేసి ముగించే వరకు నిన్ను విడువని దేవుడు, ఎడబాయని దేవుడు. అయితే మంచు విడిపోవునట్లుగా నేను నీ అతిక్రమములను మబ్బు తొలగునట్లుగా నీ పాపములను తుడిసివేసి ఉన్నాను. చూడండి, యాకోబు జీవితంలో ఇశ్రాయేలుగా మార్చి తన పాపదోషాలని పరిహరించి తుడిసివేసి కడిగివేసి విమోచించిన దేవుడు మన జీవితంలో కూడా మన పాపము, మన దోషము మన మీద జ్ఞాపకార్థంగా లేకుండా వాటిని తుడిసివేసే దేవుడు, మబ్బు తొలగిపోనట్లుగా మన ముందు నుండి, దేవుని యొద్ద నుండి పూర్తిగా తొలగించేటువంటి దేవుడు. ఈరోజు ఆయన సన్నిధికి వచ్చిన మనము మన పాపదోషాల కొరకు దేవుని వేడుకోవాలి. ఎవరైతే నిజంగా పశ్చాత్తాపడిన వారి జీవితాలను ప్రక్షాళనం చేసి విమోచించేటువంటి దేవుడు. చూడండి, నేను నిన్ను విమోచించి ఉన్నాను, నా యొద్దకు మళ్ళుకొనుము. ఈరోజు చాలామంది దేవుని యొద్దకు మళ్ళుకోవట్లేదు. దేవుని దగ్గరికి వచ్చినట్టుగానే బాడీ ప్రెసెంట్, మైండ్ ఆబ్సెంట్గా చాలామంది జీవితాలు ఇలాగే ఉన్నాయి. మనిషి మాత్రం ఇక్కడే ఉంటారు, మనసు ఎక్కడో ఉంటుంది. వారి ఆలోచనలు, వారి క్రియలు, వారి పద్ధతులు ఏవేవో పిచ్చి పిచ్చి పనులన్నీ చేస్తూ ఉంటారు. దేవుని దగ్గరికి వచ్చిన ప్రతి వ్యక్తి, మనము దేవుని దగ్గర గోచాడు అడగవలసింది ఒక్కటే, ప్రభువా నా పాపదోషములన్నింటినీ పరిహరించు, ప్రభువా నన్ను శుద్ధి చేయండి, నన్ను క్షమించండి, నా జీవితాన్ని ప్రక్షాళనం చేయమని దేవుణ్ణి ఎవరైతే అడుగుతారో వారిని ఆయన విమోచిస్తారు. లోక పాపముల నుండి, శాపముల నుండి ఆయన మనల్ని విమోచించి
ఈ లోక సంబంధమైన జీవితపు తాలూకా ఏది మనలో లేకుండా పూర్తిగా పరలోక సంబంధులుగా ఆయన మనల్ని విమోచించి ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. చూడండి, ఇక్కడ యెహోవా ఆ కార్యమును సమాప్తి చేసి ఉన్నాడు. ఏ కార్యము? నువ్వు ఏ కార్యం కొరకైతే దేవుని అడుగుతున్నావు, ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక కార్యం కొరకు నిత్యము దేవుని అడుగుతూ ఉంటారు, ఎదురు చూస్తూ ఉంటారు. దేవుని దగ్గర నువ్వు అడిగేది ఏదైనా, ఏ కార్యమైనా, అది ఎంత బలమైనదైనా, అది ఎంత అసాధ్యమైనదైనా, దేవుడు తన కార్యమును సమాప్తి చేయగలిగిన దేవుడు. ఈ కార్యం ఎలాంటి కార్యం? నువ్వు ఏం చేయమని అడుగుతున్నావు దేవుని? ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఆ కార్యం ఇంకా సమాప్తం కావట్లేదా? సంపూర్ణం కావటం లేదా? అది పూర్తి అవ్వటం లేదా? ఆయనపై ఆధారపడి, ప్రభువా నా కార్యం సఫలం కాకపోవడానికి గల కారణం నాలో లోపం ఉంది, నాలో పాపం ఉంది, నాలో అవిధేయతలు ఉన్నాయి అని దేవుని దగ్గర ఒప్పుకోగలిగితే నీ కార్యం ఎలాంటిదైనా దేవుడు దాన్ని సమాప్తి చేయగల సమర్థుడు, శక్తిమంతుడు. మనం అడుగు వాటికంటేను, ఊహించే వాటికంటేను అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి మనం మొరపెడుతున్నాం. దేవుడు మన జీవితాల్లో మనం ఏదైతే ఆశించామో, ఏదైతే ప్రయత్నిస్తున్నామో ఆ కార్యాన్ని సంపూర్ణం చేసే దేవుడు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం, నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా కనపడలేదు. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా కనపడలేదు. అంటే మన క్రియలు ఎప్పుడైతే సంపూర్ణంగా కనపడతాయో అప్పుడు ఆయన చేయాలనుకున్న కార్యం సంపూర్ణం చేస్తారు. కనుక దేవుని అద్భుతమైన కార్యాలు, ఆయన మహిమగల కార్యాలు, ఆయన ఆశ్చర్య కార్యాలు మనం సవి చూడాలి అని అంటే మన జీవితంలో అసంపూర్ణంగా ఉన్నటువంటి క్రియలు ఏవైతే ఉన్నాయో వాటిని సంపూర్ణం చేద్దాం. అనగా చేయవలసిన కార్యాలు, చేయవలసిన పనులు నమ్మకంగా చేద్దాం. దేవుడు చెప్పింది చెప్పినట్టుగా చేయగలిగితే దేవుడు చేస్తానన్న కార్యాలు మన జీవితంలో ఆయన సంపూర్ణం చేస్తారు, సమాప్తి చేస్తారు, పూర్తి చేస్తారు, కంప్లీట్ చేస్తారు. ఆయన కార్యం అద్భుతంగా జరుగుతుంది. అలాంటి కృప ప్రభు మనందరికీ సమృద్ధిగా అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. యేసు రాజా మీకు స్తోత్రం, 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 స్తోత్రం. ప్రభువా గొప్ప దేవుడా, ఆశ్చర్యకరుడా మీకు వందనాలు. మీ సన్నిధానంలోకి వచ్చిన నీ బిడ్డలందరి జీవితంలో మీ నూతన కార్యాలు జరిగించండి ప్రభువా. యేసయ్యా ఇదిగో పక్షిరాజు అయ్యా ఎంత ఉన్నతమైన స్థానానికి ఎగురుతుందో అలాగు ప్రభువా యేసయ్యా మా స్థితిని ఆధ్యాత్మికంగా మమ్మల్ని పైకి ఎగురున్నట్లు చేయగలిగిన గొప్ప దేవుడవు నాయనా. అసాధ్యమైన కార్యములు చేయగలిగిన దేవుడవు ప్రభువా. పక్షిరాజు యవనము క్రొత్త దగుచున్నట్లు మేలులతో మా హృదయమును తృప్తిపరిచే దేవుడవు నాయన. యేసయ్యా మా పనికి అయిపోయింది అనుకున్నటువంటి సమయంలో మళ్ళా నూతన బలాన్ని, నూతన శక్తిని ఇవ్వగలిగిన మహాదేవుడవు యేసయ్యా. నేచర్ స్ట్రేయోబెల్ గాడ్ అనేసారు దేవా. నిశ్చయముగా మీ నూతన కార్యాలు చేయండి ప్రభువా. కూడా వచ్చిన ప్రతి వారిని జ్ఞాపకం చేసుకోండి. వారి పాపమేదో, వారి దోషమేదో వారికి గుర్తు చేసి ఒప్పుకొన్నట్లు, పశ్చాత్తాపడినట్లు చేసి వారి జీవితాలను విమోచించండి ప్రభువా. విమోచించబడిన ప్రతి ఒక్కరి జీవితాల్లో ఏ కార్యమైతే సఫలం కావాలో, ఏ కార్యమైతే సంపూర్ణం కావాలో, ఏ కార్యమైతే సమాప్తి చేయబడాలో ఆ కార్యము చేయడానికి మీరు సమర్థులని, శక్తిమంతులని మేము నమ్ముతున్నాం ప్రభువా. యేసయ్యా మీకు స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. విమోచించబడిన వారమై మీ దాసులముగా ప్రభువా, మీకు లోబడి వారంగా యేసయ్యా మీ యొక్క మాటకు విధేయులంగా ఎల్లప్పుడూ మేము జీవించినప్పుడు మమ్మను మర్చిపోయే దేవుడు కాదు నాయన. మనుషులు మర్చిపోవచ్చేమో కానీ మమ్మను జ్ఞాపకం చేసుకునే దేవుడవు తండ్రి. యేసయ్యా మీకు స్తోత్రమునైనా. యోసేపును జ్ఞాపకం చేసుకున్న దేవుడవునైనా, యోసేపుని హెచ్చించిన దేవుడవునైనా. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా మీకు వందనాలు. యోనాతాను క్రియలను బట్టి, యోనాతాను జీవితాన్ని బట్టి అతని కుమారునికి క్షేమం ఇవ్వడానికి జ్ఞాపకం చేసుకున్న దేవా, మరిచిపోని దేవా మీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రము. ఈరోజు మా క్రియలు ప్రభువా, మా జీవితం మీకు అంగీకారంగా ఉన్నప్పుడు మమ్మను, మా పిల్లలను అయ్యా జ్ఞాపకం చేసుకునే దేవుడవు, మరిచిపోజాలని దేవుడవు నైనా, నమ్మదగిన దేవుడవు రాజా. మా పట్ల గొప్ప కార్యాలు చేయడానికి సమర్థుడవు, శక్తిమంతుడవు మేము నమ్ముతున్నాం, విశ్వసిస్తున్నాం. ఇప్పుడు నా బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఆధ్యాత్మికంగా బలపరచండి, ఆర్థికంగా స్థిరపరచండి, వారి స్థితిగతులన్నింటినీ నూతన పరచండి ప్రభు. ఆగిపోయిన పెండింగ్ వర్క్స్ అన్నీ అయ్యా ఇదిగో మరలా ప్రాసెస్లోకి తీసుకుని రండి. సమాప్తి చేయండి ప్రభు, సంపూర్ణం చేయండి, సఫలపరచండి ప్రభు. అద్భుతాలు చేసి, ఆశ్చర్యకార్యాలు చేసి, మేలుతో నింపి మీ నామమునకు మాత్రం మహిమ తెచ్చుకున్నామని మా ప్రభువును ప్రియరక్షకులైన యేసయ్య నామమున ప్రార్థిస్తూ ఈ మనవులన్నీ పొంది ఉన్నామని నమ్ముచున్నాను. నమ్మకమైన తండ్రి గారు. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు వారి యొక్క మహాకృప, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సమాధానం, నిత్య కాపుదల, భద్రత ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడూ ఇక్కడున్న వారితో, లోకున్న పరిశుద్ధులందరితో సదాయన కృపతోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.